హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. రోజు ఉప్మా, చపాతీ, ఇడ్లీ ఇవే టిఫిన్స్ రెగ్యులర్గా తిని తిని బోర్ కదా, అందుకే ఈరోజు మీకోసం స్పెషల్గా బ్రెడ్ని అయితే ఈ విధంగా చేసేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ అంటే చూసేద్దాం. ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఒక 3-4 దాకా తీసేసుకోండి. వాటిని మనము పొటాటో కట్ చేసే స్లైసర్తో అయితే ఇలా స్లైస్గా చేసేసుకుందాము. అండ్ వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ దాకా పోపు దినుసులు, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కాస్త మనకు పచ్చివాసన పోయిన తర్వాత మనము స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ప్యాన్లో అయితే వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అయితే మనకు పచ్చివాసన పోయేదాకా కూడా బాగా వేపుకుందాము. అండ్ ఇవి హై ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి, పల్చగా ఉంటాయి కాబట్టి మనము కొంచెము మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసుకొని వేద్దాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజు టొమాటోని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ, టొమాటో తర్వాత ఇవన్నీ కూడా మనకు మెత్తగా బాగా మగ్గిపోవాలన్నమాట. సో ఇందులోకైతే వాటర్ పెద్దగా అవసరం అనేది ఉండదు. కొంచెం మందం ఉండవు కాబట్టి ఇవి పల్చగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు ఇట్టే మగ్గిపోతాయండి. ఇట్టే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత అంతా మనము రుచికి సరిపడే కాస్ట్ అయితే ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా పసుపు, తర్వాత 1-1.5 స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ దాకా ధనియా పౌడర్. నేనైతే మిర్చి పౌడర్ కొంచెం కారం ఉంది కాబట్టి 1.5 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ అయితే 1 వేసాను. 1 స్పూన్ వరకే వేసాను అనమాట. ఇవన్నీ ఒకసారి మళ్ళీ అంతా బాగా కలిపేసుకుందాం. అంతా కూడా ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా. కావాలనుకుంటే మనము ఇందులోకి క్యాప్సికమ్ ఉన్నా కూడా మనము యాడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. బాగుంటాయి. క్యాప్సికమ్ ఆర్ క్యారెట్ ఏవైనా పర్లేదు, అవి కూడా తురిమి అయితే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2-3 స్పూన్ల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇవి కూడా ఈ ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే, ఎందుకంటే పల్చగున ఆల్రెడీ తొందరగా అయితే ఫ్రై అయిపోతాయి. అయినా కూడా మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసినట్టయితే ఇంకా తొందరగా మనకు మెత్తబడతాయి అనమాట ఉల్లిపాయలు అనేది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీదనే మనం మగ్గనిద్దాం. చూసారు కదా, మూత తీసి చూద్దాము. మగ్గిపోయిన ఉల్లిపాయలన్నీ మగ్గినాయి అండ్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి, మెత్తబడినాయి కూడా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడంతా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము. మీదకి కిందకంతా కూడా కలిపేసుకుందాం. ఇదంతా కలిపిన తర్వాత మనము ఈవెన్గా అంతా ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుందాము. నా దగ్గర అయితే 4-6 ఉన్నాయన్నమాట. 6 దాకా ఉన్నాయి అవైలబుల్. ఇప్పుడు వీటిని సైడ్ ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకున్నాను. అండ్ వీటిని చిన్న చిన్న ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. మరి పెద్దగా కాకుండా, ముక్కలు అలా చిన్నగా కాకుండా మీడియం సైజ్ అంటే చిన్నగానే క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నా. ఇలా ఉన్న 6 స్లైసెస్కి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇవన్నీ కలిసి నాకు చిన్న ప్లేట్లో నిండుకైతే అయినాయన్నమాట. ఇలా అన్ని ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. చూడండి, కొన్ని అయినాయన్నమాట. ఇప్పుడు మనం ఇవి తీసుకెళ్ళి స్టవ్ పైన మనం ఉల్లిపాయలన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఆ ఉల్లిపాయలోకి అయితే వీటిని కూడా మనం బాగా కలిపేసుకుందాం. మొత్తం అంతా కూడా ఇప్పుడు హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదండి. మనము చాలా లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇవి తొందరగా మెత్తబడిపోతాయి బ్రెడ్ ముక్కలు అనేవి. మొత్తం ఇలా స్లోగా అవి విరిగిపోకుండా నెమ్మదిగా కొంచెము ఇలా మీదవి కిందివన్నీ మీదకి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట, ఎక్కువ కలపకుండా. ఇలా అంతా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం పైన కూడా కొంచెం ఇష్టమైతే లెమన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే యాడ్ చేసేసాను అనమాట. నిమ్మరసం వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇంకేముంది, సర్వింగ్ బౌల్కి వేసుకోవడం, ప్లేట్లో పెట్టేసుకోవడం, లేదా కప్పులో వేసేసుకొని తినడమే. రోజు ఇడ్లీ, దోశ కాకుండా ఇది ఒక వెరైటీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. సో మీకు కూడా నచ్చింది కదా, మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ఇవ్వండి. అండ్ నా వీడియోస్ చూసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.